సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మీరేమంటారు నిఖిల్ గారు? మంత్రి అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వటం కానీ, సుదర్శన్ రెడ్డి గారిని క్యాబినెట్లోకి పిలవటం కానీ, ఇవన్నీ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అజారుద్దీన్ గారికి సంబంధించి ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ దాదాపు 1,20,30,000 ఓట్లు అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నాయి కాబట్టి కేవలం దానికోసం తూతూ మంత్రంగా ఇచ్చిన దానిగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి గతంలోకి పోయి చూస్తే 2-3 నెలల క్రితం వాళ్ళే ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిండ్రు అజారుద్దీన్ గారికి. ఈ రోజు వరకు ఎందుకు ఎమ్మెల్సీ కాలేకపోయినరు? తను కేసులో ఉన్నది, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న దాంట్లో ఎమ్మెల్సీగా ఇచ్చిండ్రు తనకు. రేపు పొద్దున అది తేలకపోతే పరిస్థితి ఏంది? అది ఏ కంక్లూజన్ రాకపోతే పరిస్థితి ఏంది అంటే ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఊస్టింగ్ అయ్యే పరిస్థితులు చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. కేవలం వారం 10 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాత్రమే ఆ 1,00,000 ఓట్లు కొలగొట్టాలన్న దురుద్దేశంతో మాత్రమే ఇచ్చిండ్రు. సరే, కొంచెం పక్కకు పోయి చూస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చింది 2023 డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వచ్చింది వీళ్ళది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 23-24 నెలలు గడుస్తూ ఉంది. ఈ రోజు వరకు అదే ముస్లిం సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటెందుకు ఇవ్వలేకపోయినరు? ఈ రోజే ఇంత హడావిడి చేసి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సరే, 3 మంత్రి పదవులు వేకెన్సీ ఉన్నాయి కదా, ఈ రోజు కూడా 3లో 1 మాత్రమే ఎందుకు ఫిల్ చేసిండ్రు? మిగతా 2 ఎందుకు ఫిల్ చేయలేకపోయినరు? ఇదే హైదరాబాద్కి సంబంధించి ఒక బీసీని ఎందుకు తీసుకోలేకపోయినరు? హైదరాబాద్లో మీకు హైదరాబాద్ నగరానికి సంబంధించి జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ లోపల 1 సీటు కూడా ఇవ్వలేదు కదా. ఈరోజు మళ్ళీ జూబ్లీహిల్స్లో కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి డ్రామాలన్నీ ప్లే చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు కదా మహమూద్ అలీ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, రాష్ట్ర హోంశాఖ పదవి ఇచ్చింది, రాష్ట్ర హోంమంత్రిగా క్యాబినెట్లోకి తీసుకుంది. ఆ రకంగా కేసీఆర్ గారి నాయకత్వం పనిచేస్తే వీళ్ళు కేవలం ఎన్నికల స్టంట్గా మాత్రమే తీసుకున్నారు. ఈరోజు తీసుకుని తనకి ఏం పోర్ట్ఫోలియో ఇస్తారో ఇప్పటివరకు ఎందుకు డిక్లేర్ చేయలేకపోయినరు? అది ఎన్ని రోజులు ఉంటుందో ఎందుకు డిక్లేర్ చేయలేకపోయినరు? కేవలం ఆ ఓట్ల కోసం మాత్రమే ఇది నడిపిస్తూ ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించి చూస్తే మీరు ఇందాక కమెంట్ చేసినట్టుగా ఏదో ఒక రకంగా అసమ్మతి ఎవరెవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని క్యాబినెట్ సమావేశానికి పిలవాలి. మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర తనకు ఇల్లు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా దాంట్లో రాసిండ్రు. దానికి సంబంధించిన పే రివిజన్స్ ఇవి మొత్తం కూడా చూడాలి అని ఆ సంబంధిత శాఖకు పూర్తి ఆదేశాలు ఇచ్చిండ్రు వాళ్ళు. కేవలం దీన్ని ఎలక్షన్ స్టంట్గా మాత్రమే చూడాల్సి ఉంది. ఎక్కడైతే సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారో అక్కడ ముస్లిం సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా ఒక రకంగా జూబ్లీహిల్స్లో ఎన్కాష్ చేసుకోవడానికి మాత్రమే తనకి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మీరు అదే ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు? తను ఈరోజు ఆసుపత్రిలో ఉన్న పరిస్థితులు చూసి తనకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇచ్చిండ్రు. మరి తనని ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? ఈరోజు కౌశిక్ గారు చెప్తా ఉన్నారు కదా, మన చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తా ఉన్నారు? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కూడా క్యాబినెట్ సమావేశానికి వస్తారు అని చెప్తా ఉన్నారు. అది ఏనాటి నుంచో వస్తూ ఉంటారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారికి సంబంధించి అది పూర్తి స్థాయి క్యాబినెట్ ర్యాంక్ పోస్టు. ఈరోజు అడ్వైజర్గా మీరే నియామకం చేసి మీరే ఈరోజు తనని పిలుస్తూ ఉన్నారు. కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే ఇదంతా కూడా. వీళ్ళు నిజంగా ఇవ్వాల్సి ఉంటే ఆ రోజే ఇచ్చే పరిస్థితి ఉండే. సుదర్శన్ రెడ్డి గారితో పాటు ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించి ఒక్క మంత్రిని కూడా మీరు ఎందుకు వేయలేకపోయినరు? ఎందుకు తీసుకోలేకపోయినరు? రైట్, కేవలం ఎన్నికలు వస్తున్నప్పుడు మాత్రమే ఇటువంటి స్టంట్స్ చేస్తూ ఉంటారు. దీనికి ఏమైనా సమాధానం చెప్తారా కౌశిక్? సార్, ఇక్కడ ఎవరిని తీసుకోవాలా ఎవరు తీసుకోవద్దు అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అదే కదా సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా అసలు అజారుద్దీన్ గారు ఈ దేశ పౌరుడే కానట్టు అసలు ఆయన మీద ఎందుకు నిధులు వేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసి కొంచెం ఆలోచించాలా. ఈ దేశం కోసం వారు 30 ఏళ్ల జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెపరాపించిన వ్యక్తి 2009లో ఉత్తరప్రదేశ్ ఎంపీగా ఉన్నారు, రాజస్థాన్ లో పోటీ ఓడిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నాయకులు తీసుకొచ్చి అంటే మైనార్టీ అని, ముస్లింస్ అని ఏదో ఒక రకంగా ముద్ర వేసే ప్రయత్నం. ఇంకోటి సార్, ఆగస్టు 24, 2023 మరి పట్నం మహేంద్ర రెడ్డి గారు తీసుకొచ్చి మంత్రివర్గంలో మీరే స్థానం కల్పిస్తారు. 2 నెలల ముందు ఎందుకు ఇచ్చారు అన్నారు? మీరు కూడా రాజకీయ కోసం చేసి చెప్పండి. మరి మీరు కూడా రాజకీయ కోసం చేశారు. అదే కాకుండా మీరు 2018లో గెలిచిన తర్వాత మరి మీరు మహమ్మద్ అలీ గారు, కేసీఆర్ గారు తప్ప ఎవరు క్యాబినెట్ లేరు. చాలా రోజుల పాటు మీరు ఖాళీగా పెట్టారు. ఫస్ట్ మొదటి సమావేశాలు అయితే మొదటిసారి అయితే ఏకంగా మహిళా మంత్రి లేదు 2014లో. మరి సబితేంద్ర రెడ్డి గారు కావచ్చు, తలసాని శ్రీనివాసరావు గారు పక్కపల్లి కేసులో కూడా తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గాలు తీసుకున్నారు. అంటే మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్ప అవుతుంది. అదే కాకుండా సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఈ నెల నవంబర్ 17వ తారీఖు నాడు ఆ కేసు దాసోజు శ్రవణ్ కుమార్ గారి కేసు కావచ్చు, సత్యనారాయణ గారి కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. ఆ సుప్రీంకోర్టులో 17వ తారీఖు నాడు క్లియర్ అయితే గవర్నర్ గారు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాల్సి ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సార్ 8 మంది రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తే 2 భారతీయ జనతా పార్టీ లో పనిచేసినటువంటి వాళ్ళని మరి రాష్ట్రపతి గారు, ఎంపీ గారు, రాజ్యసభ గారు నామినేట్ చేశారు. అంటే భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్, బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పవుతుంది సార్. ఏమన్నా మీది రాజకీయ పార్టీ, మాది రాజకీయ పార్టీ. మేము స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నామా? మేము రాజకీయ పార్టీగా నడిపేది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే కాకుండా సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి కాబట్టి
అదేవిధంగా వారు కేబినెట్ లో వారి సలహా సూచనలు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసి కాబట్టి సమైక్య రాష్ట్రంలో వారి సేవలు ఉపయోగించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా సార్ ఇప్పుడు బిఆర్ఎల్పి నేత కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా కౌన్సిల్ లో మధుసూదనాచారి గారికి వారు కూడా కేబినెట్ ర్యాంక్ ఉంటుంది, వాళ్ళకు కూడా మినిస్టర్ క్వార్టర్ ఇస్తారు, వారు అప్లై చేసుకోవాలి, దానికి క్వార్టర్ మెన్షన్ చేసినని చెప్పి మాట్లాడితే ఎట్లయితే సార్ అది. కాబట్టి రాజకీయ కోణంలో ప్రతిదాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం సార్. మీరు చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఇలాగ ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎంత నియంత్రణతో పాలన కొనసాగుతుంది చూసిరు. అరే మీడియాలో మాట్లాడుతూ కేసులు పెడుతున్నారని చెప్పారు, మేము ఇక్కడ కేసులు పెడుతున్నాం సార్, మా మీదనే విపరీతంగా ట్రోలింగ్ చేసి మేము అయినా కేసులు పెడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మమ్మల్ని చీల్చి చెండాడుతుంది, ఉంది లేనట్టుగా లేదు, అయినా మేము కేసులు పెడుతున్నాం. మీడియా మీద ఎక్కడ ఆంక్షలు లేవు, ఏ వ్యక్తిని ఒక హక్కులు హరించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీ విమర్శలేదు తప్ప కంపారిటివ్ గా ఏపీ కంటే ఇక్కడే బెటర్. ఇక్కడ కూడా అసలు పెట్టట్లేదని దారుణంగా వాళ్ళు అంత భయపడిపోతున్నారు. సోషల్ మీడియా అంటేనే చంద్రబాబు గారు భయపడే పరిస్థితి వచ్చింది, ఏందో విచిత్రంగా ఉంది. ఆయన అధికారం లేనప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు పెట్టించారు. సార్ కార్మూరు వెంకరెడ్డి గారు స్పోక్స్ పర్సన్, అంటే ఒక స్పోక్స్ పర్సన్ ఇంతవరకు ఒక్క స్పోక్స్ పర్సన్ కేసు పెట్టి ఒక్క కేసు సార్ వ్యక్తిగతంగా మమ్మల్ని విపరీతంగా మా ఫ్యామిలీ విషయాలు కావచ్చు, కాంట్రాక్ట్ ప్రతి అంశాన్ని రోజు ఒక 20 పోస్టులు పెడతారు బీఆర్ఎస్, అయినా మేము ఎక్కడ కేసు పోతున్నాం తప్ప వాటిలో ఎవరు అభ్యంతరకరమని పెట్టకూడదు. కానీ వాటి ఆధారంగా పొలిటికల్ కామెంట్ చేసినా కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపితే కేసులు పెట్టడం అనేది అన్యాయం అనిపిస్తుంది మా బోటి వాళ్ళని చెప్పాలి సార్. ఇప్పుడు చట్టం ప్రకారం ప్రశ్నిస్తే తప్పులేదు. ఎవరు ఇప్పుడు డెమోక్రటిక్ వేలో ముందు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. ఇప్పుడు మంచిని మంచిగా చెడుగా, మంచిని చెడుగా మంచిగా ప్రచారం చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రధానంగా. అదే కాకుండా అసలు మాట్లాడేద్దని చెప్పే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేస్తలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం కాదు, మీడియా మీద ఎక్కడ ఆంక్షలు లేవు, సోషల్ మీడియా కూడా ఎక్కడ బ్యాన్ చేయలేదు. చట్టం ప్రకారం మాత్రం కాంగ్రెస్ మాట్లాడతారట నిఖిల్ గారు. ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చెప్పినట్టు మేము ఎక్కడ కూడా వీళ్ళను అడ్డుకుంటలేము అని చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా వీళ్ళ ప్రభుత్వంలో నిన్నగాక మొన్న 3-4 నెలలు కూడా కాలేదు ఈ మెమో ఇచ్చి హైదరాబాద్కి సంబంధించి మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎక్కడ ఎవరు సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా కూడా ఇమ్మీడియట్గా తీసుకుపోయి లోపలిస్తామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి దాంట్లో వీళ్ళు ఏం చెప్తా ఉంటారంటే ఇప్పుడు మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు ఏమో ప్రభుత్వానికి సంబంధించి లేనిపోని సృష్టిస్తాయని చెప్తా ఉంటారు, కానీ నిజంగా తీసుకుపోయేది వాళ్ళ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీలను ప్రశ్నిస్తున్న మా పార్టీకి సంబంధించిన అనేక మంది కార్యకర్తలను ఈ రోజు వరకు పోలీస్ స్టేషన్కు పిలిచిండ్రు. నల్లబాలు అనే మా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి లాక్కున్నారు. లాక్కపోయి పోలీస్ స్టేషన్లో దాదాపుగా 20 రోజులు నిర్బంధించిన పరిస్థితి. ఆ రకంగా అనేక మందిని మా పార్టీకి సంబంధించిన వాళ్ళని వీరు తీసుకుపోయిన పరిస్థితులు మనం చూసినాము. వీళ్ళు ఈరోజు వచ్చి మేము ఎక్కడ కూడా నిర్బంధిస్తున్న పరిస్థితులు లేవు అని చెప్తా ఉన్నారు. ఇది ఒకటో విషయం. రెండోది, ఇందాక తను చెప్తున్నట్టుగా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా ఇదే పరిస్థితి కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కూడా వీళ్ళు ఊరుకుంటున్న పరిస్థితి లేదు. ఒక రకంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈరోజు డైరెక్ట్గా మా పార్టీని ఎవరైనా విమర్శిస్తే మిమ్మల్ని మా జూబ్లీహిల్స్ పరిసరాల్లో కూడా రానిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన నవీన్ యాదవ్ చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా తిరుగుతారో చూస్తాము, వారం రోజుల్లో ఒక్క నాయకుడు కూడా ఇక్కడ తిరిగే పరిస్థితి లేకుండా చేస్తాము అని చెప్తా ఉన్నారు. స్వయంగా అఫీషియల్ గా చెప్పారు, మీడియా ముఖంగా చెప్పిండ్రు. సార్ దయచేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ రథాన్ని దగ్ధం చేస్తారని మాత్రమే, అదేవిధంగా నవీన్ యాదవ్ గారు ఆ సందర్భంగా ఎందుకు మీరు ఎక్కడి నుంచో వచ్చి మా ప్రాంతంలో మా కార్యకర్త బెదిరించి మా వాహనం రద్దు చేస్తుంటే మేము చూస్తూ ఊకోమని చెప్పేసి నవీన్ యాదవ్ గారు మాట్లాడితే, మీరు గతంలో షర్మిల గారు నర్సంపేట పోయినప్పుడు అట్నే షర్మిల గారు రథాన్ని కూడా దగ్ధం చేసిండు ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడు వచ్చి ఆయన రౌడీ రాజకీయం జూబ్లీ చేస్తుంటే ఎవరైనా ఊకుంటారు సార్ ఎవరైనా? అభ్యర్థి మీద కూడా కేసులు పెట్టిండ్రు వీళ్ళు. ఈ రోజు మా అభ్యర్థి మాగంటి సునీత గారి మీద కూడా కేసులు పెట్టిండ్రు. తన పిల్లలు 2 ఆడపిల్లలు 20-22 సంవత్సరాల వయసు ఉంటది, ప్రచారం చేస్తా ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ రాజ్యంలో ఈ రోజు నడుస్తా ఉంది. మీరు ఒకసారి తెలుగు స్క్రైబ్ ఓపెన్ చేయండి సార్, తెలుస్తుంది. మీరు రోజు ఎన్ని పోస్టులు పెడతారో మీకు తెలుస్తుంది. మీరు దుబాయ్ వేదికగా తెలుగు స్క్రైబ్ ను మానిటరింగ్ చేస్తూ సోషల్ మీడియా తెలుగు స్క్రైబ్ ఓపెన్ చేస్తే తెలుగు స్క్రైబ్ బిఆర్ఎస్ స్క్రైబ్ అండి, అది వాళ్ళకి సంబంధించి అదొక ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.